जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जय श्री राम 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 जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद जय श्री राम 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 नरेंद्र मोदी गारी ఢిల్లీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసినటువంటి రోజు. గత 27 సంవత్సరాలు తర్వాత ఢిల్లీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ప్రధానంగా ఈ 11 సంవత్సరాలు కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ ఎలాంటి అభివృద్ధి చెందకుండా కేజ్రీవాల్ అనే వ్యక్తి సీమల పుట్టలో పాము చేరినట్టుగా ఆనాడు అన్నా హజారే గారు అవినీతి వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే ఆ ఉద్యమంలో చేరి ఆ ఉద్యమాన్ని ఇతనే క్యాప్చర్ చేసి అన్నా హజారే అనేటువంటి బయటికి పంపి ఈయన ఒక పార్టీని పెట్టి ఈ రోజున అదే కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేకంగా పోరాడినటువంటి కేజ్రీవాల్ ఈ రోజున వేల కోట్ల కుంభకోణంలో చిక్కుకొని ఈ రోజున ప్రజలు చీకొట్టిన తర్వాత చిత్తుగా ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ఇలాంటి వ్యక్తులు కేజ్రీవాల్ మొదటి నుంచి కూడా జాతీయవాదానికి వ్యతిరేకంగా అర్బన్ నక్సలైట్ లాగా తయారయ్యి మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులను అదేవిధంగా కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులు లింకు పెట్టుకొని మన దేశానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందువల్లనే ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తులు ఉండకూడదని చెప్పి మొదట్లో ప్రజలు నమ్మారు.
ఈయన ఏదో సింపుల్గా ఉంటాడు, ఈయన నమ్మొచ్చు, ఈయన ఓట్లేద్దామని వేస్తే చివరికి ప్రజలకి, ఢిల్లీ ప్రజలకి 11 సంవత్సరాలు సుక్కలు చూపించాడు కేజ్రీవాల్. అదే అందుకని ఈ రోజున ఆ పార్టీ ఆడ చిత్తుగా ఓడిపోయిందంటే కారణం ఏంటంటే ప్రధానమైనటువంటి సిసోడియా, ఆశీషి, ఇతను కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా చిత్తుగా ఓడిపోయారు. ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు 11 సంవత్సరాల నుంచి. అదే అందుకోసం చెప్తున్నా, ఈ యొక్క పేదవాళ్ళు కుహనాల ఐక్యత పార్టీలు ఉన్నటువంటి అందరూ కూడా దేశం అంతా కూడా మోరీ పరిపాలిస్తున్నాడు. మరి ఒక్కరి ఢిల్లీనే కొట్టలేకపోతున్నారు. కారణం ఏంది? ఢిల్లీలో ఎప్పుడు పార్టీ రాదంటే అప్పుడు ఒకటే చెప్పారు, మీకు గుర్తే ఉంటుంది, 1984లో ఆనాడు భారతీయ జనతా పార్టీ 2 సీట్లు గెలుచుకుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీని 2 సీట్లు గెలుచుకున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ మాకు సలహాలు ఇస్తుందని ఎగతాళి చేశారు, అవహేళన చేశారు. ఆ పరిస్థితుల్లో అప్పుడే అదే పార్లమెంట్లో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకటే చెప్పారు, అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది. ఈ రోజున తాత్కాలికంగా మేము ఓడిపోయి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కమల వికాసం జరుగుతున్నారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈ రోజున దేశాన్ని పరిపాలించడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చినట్టు మహోన్నతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనం అందరం కూడా పనిచేస్తున్నాము. అలాంటి భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా మనందరం అదృష్టంగా భావిస్తూ ఈ రోజున ఢిల్లీలో ఇంత ఘన విజయాన్ని సాధించడానికి కారణం బీజేపీ కార్యకర్తల యొక్క కృషి, ఫలితం, అంకితభావమే కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క 11 సంవత్సరాల్లో ఈ రోజు రేపటి నుంచే కూడా మోడీ గారు ఢిల్లీ మీద మరి శ్రద్ధ పెట్టి ఢిల్లీని ఒక సుందరమైన నగరంగా, ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దారనే నమ్మకం, విశ్వాసం బీజేపీ కార్యకర్తలకు ఉంది కనుక ఆ దిశగా కూడా పనిచేస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంటూ మరి ఇంత ఘన విజయం సాధించినటువంటి ఢిల్లీ ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, అభిమానులకు అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఘన విజయం 2 ఎంపీ స్థానాలతో మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ చూస్తున్నారడానికి ఇదే నిదర్శనం. ఏ పార్టీ చూసినా, ఈ ప్రాంతీయ పార్టీలు నిన్న జగన్మోహన్ రెడ్డి చూసినా, ఈరోజు కేజ్రీవాల్ చూసినా వారి యొక్క అధికార దాహం, అదేవిధంగా ఆదాయం కోసం గాను వాళ్ళు చేస్తున్నటువంటి స్కీములు, స్కాములు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. ఈరోజు కేజ్రీవాల్ని ఈ లిక్కర్ స్కామ్లో దేశంలోని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఓటర్ కూడా గమనించి ఈరోజు వారిని ఇంటికి పంపించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ మిగతా రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా విజయ బావుటాను ఎగరవేస్తుందని చెప్పని తెలియజేస్తున్నాను.